నిధులు వస్తున్నాయి, కేవలం రాజధానికి సంబంధించి కూడా అదనంగా కూడా నిధులు వచ్చే మిగతా రాష్ట్రాలతో పోలిస్తాయని చెప్తున్న పరిస్థితి. వెంకటరెడ్డి గారు ఏమంటారు? రాజుగారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు కేసుల గురించి ఢిల్లీకి వెళ్ళారంటున్నారు కదా, అంటే జడ్జితో మాట్లాడారా మోడీ గారు? వెళ్ళినప్పుడల్లా అమిత్ షా గారు జడ్జితో మాట్లాడి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల మీద మధ్యలో ఏమన్నా మీడియేటర్ ఏమన్నా నిర్వహించారా వెళ్ళినప్పుడల్లా? ఒకవేళ ముఖ్యమంత్రి వెళ్ళి అడిగితే అవతల అమిత్ షాను నరేంద్ర మోడీ గారు మీడియేటర్ గా ఏమన్నా బాధ్యతలు తీసుకున్నారా? తీసుకుంటే మరి ఇంకంతకంటే పెద్ద గౌరవం తప్పదు ఇంకోటి ఉండదు కదా. అంటే జడ్జిలు ప్రభావితం చేస్తారా వాళ్ళు? ఓకే, దీన్ని మరి పెద్ద డిస్కషన్ పెడదాం ఒక రోజు, మళ్ళీ ఇదే ప్యానల్ కూర్చోబెట్టండి. ఎందుకంటే దీని మీద అయితే ఇప్పుడు చర్చ ఎక్కువ, చాలా టైం పట్టింది కాబట్టి ఎక్కువ వెళ్ళదలుచుకోవాలా. రెండోది, మేము విషయం కక్కుతున్నారని రాయపాటి అరుణ్ గారు అంటున్నారు కదా, మేము విషయం కక్కామా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే చాక్లెట్లు బిస్కెట్లు కాకుండా కనీసం ముష్టేసినట్టుగా 100 కోట్లన్నీ వేస్తాడేమో, అట్లీస్ట్ 10 కోట్లన్నీ వేస్తాడేమో, ఆ సభలో వాటర్ బాటిల్ ఖర్చు అన్న వచ్చిద్దేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. అది కూడా రాలేదు కాబట్టి మేము విషయం నింపుతున్నాం అంటే ఎట్లా? మీరు నరేంద్ర మోడీ గారిని తీసుకొని వచ్చారు కదా, ఎవరు దాన్ని వ్యతిరేకించట్లా. నరేంద్ర మోడీ గారిని అయితే ఎవరు ట్రంప్ గారిని కూడా తీసుకురావచ్చు. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అమరావతికి కానీ ఏదన్నా ప్రయోజనం చేకూరింది అనేది సూటిగా అడిగాం. ఎందుకు 6,500 మంది పోలీసులు బందోబస్తు, 37 మంది IPSలు, 8,000 బస్సులు, 5,000 కార్లు, 5 లక్షల మందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి తరలించి ఓ భారీ బహిరంగ సభ పెట్టి అమరావతి పునర్నిర్మాణం అన్నారు కదా. దీనివల్ల ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ₹1 లాభం చేకూరిందా అన్నాం. పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు గారికి పొగడ్తలు బిస్కెట్ ఇచ్చాడా? అవన్నీ వాళ్ళ పర్సనల్. బిస్కెట్లు ఇవ్వకపోతే చాక్లెట్లు ఇచ్చుకోండి, చాక్లెట్లు బిస్కెట్లు కలిసి ఇద్దరు తినండి, ఎవరు వద్దన్నాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమన్నా చాక్లెట్లు బిస్కెట్లు లాంటి ఉపయోగం అన్నా కనీసం జరిగిందా అని క్వశ్చన్ చేసాం. దానికి నేను ప్రజా రాజధాని ఇది కాదు అని నేను అన్నానని చెప్పి ఇందాక బండి, ఎస్, స్టిక్ ఆన్ మై వర్డ్స్. ఈ 5 సంవత్సరాలు కూడా దాని మీద నిలబడి ఉంటాం. మళ్ళీ ఇది ఆంధ్రప్రదేశ్ లో అమరావతి అనేది ఎట్టి పరిస్థితిలో ప్రజా రాజధాని కాదు. ఎందుకు కాదని అంటున్నా అంటే, ఇది కార్పొరేట్ రాజధాని. ఇప్పుడు 55,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ల్యాండ్ ఉంది. దీంట్లో పేదలకు ఎంత ల్యాండ్ ఉందో మీరు చెప్పండి. సింగిల్ ఎకరా పేదలకు ల్యాండ్ ఉందా? 51,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తే వాళ్ళందరినీ ఆల్రెడీ ఇక్కడి నుంచి పంపించేశారు, తీసేసి న్యాయస్థానాలకు వెళ్ళి ఆ రోజు అడ్డుకున్నారు. ఇక మిగిలిన 2,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ అంట, అది అమ్మితే ఎంతో డబ్బులు వస్తాయి, అది సరిపోదు, ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటాం అంటున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీన్ని వ్యతిరేకించేది 3 పంటలు పండేటటువంటి 105,000 ఎకరాల భూముల్ని సేకరించి ఇప్పటికే 1,00,000 కోట్లకు ప్రపోజల్స్ అప్పులు పెట్టి ఓ 31,000 కోట్లకు ఆల్రెడీ ఓకే చేసుకొని ఇంకా రాజధాని కడతామంటే అసలు ఎటుపోతా ఉంది రాష్ట్రము? రాష్ట్ర పరిస్థితి ఏంటి? దీని మీద క్వశ్చన్ చేస్తే నేను అమరావతి ద్రోహిని, ఒకవేళ దీని మీద ఏదైనా అలాగా కొంచెం అటు ఇటుగా మార్చి క్వశ్చన్ చేస్తే కృష్ణా నీళ్ళు అన్న అమరావతి ద్రోహి. ఇవాళ చెప్పేది అదే కదా. నేను క్లియర్ గా అడుగుతున్నా. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మోడీ గారు, వీళ్ళ ముగ్గురు కలిసి ఉన్నారు. కలిసే ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. విడిపోవద్దు దయచేసి, ఎందుకంటే మీ బూతులు అసలు మేము భరించలేము. విడిపోతే మీరు తిట్లు రాష్ట్ర ప్రజలు భరించలేరు. ఒకడేమో టెర్రరిస్ట్ అంటాడు, ఇంకోడేమో పాచిపోయిన లడ్లు ఇచ్చావా, దక్షిణ భారతదేశంలో కుక్కల్లాగా చూస్తుంది భారతీయ జనతా పార్టీ అంటారు. దయచేసి మీరు విడిపోవద్దు. ఇట్లాంటి గలీజ్ మాటలు వెళ్ళలేము. మీరు కలిసే ఉండండి, పొగుడుకోండి, ఎట్టొకటి అట్టానే ఉండండి. ఒకటి తిట్టినా ఒకరు కొట్టినా మీరే ఉండండి తప్ప మీరు దయచేసి విడిపోవద్దు. విడిపోతే ఆ బూతులు మేము భరించలేము, అందుకని విడిపోద్దు అన్నా. నల్ల బెలూన్లు పెట్టుకొని నరేంద్ర మోడీ గారి భార్యను తిట్టడం, వాళ్ళ అమ్మని తిట్టించడం, బాలకృష్ణ చేత మనం మాట్లాడలేని భాషలో తిట్టించడం, నేనేమన్నా తక్కువ తిన్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్లు ఇచ్చారు, దక్షిణ భారతదేశంలో కుక్కల్లాగా చూస్తున్నారు, ఎన్నికలు వచ్చినప్పుడే యుద్ధాలను తీసుకొని వస్తాడు. మరి ఇప్పుడు ఏమైనా యాప్ట్ అయిద్దేమో తెలియదు, మరి ఎలక్షన్ కాదు, ఎన్నికలు వచ్చినప్పుడే యుద్ధాలను తీసుకొని వస్తాడు మోడీ గారు అని చెప్పి ఇదే మాట్లాడినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు నువ్వు వీరుడివి, సూర్యుడివి, నమో 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 అని కేకలు, కెవ్వులు, పెద్ద పెద్ద పొలి కేకలు వేస్తుంటే మారింది వాళ్ళ మేమా? మేము నమో నువ్వు తోపు తురుమని మేము అనలేదు ఏ రోజు. నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే విశాఖపట్నంలో అదే బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారు, మీతో మాకు ఏ రాజకీయ ప్రయోజనాలు లేవు, రాష్ట్ర ప్రయోజనాలు తప్ప, ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఏదైతే రైల్వే జోన్ వీటిని ఇవ్వండి, పెద్ద మనసు చేసుకొని ఇవ్వండి అని బతిమలాడాం. వీళ్ళు అట్టగట్టి అడగలేదు కదా.
అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రయోజనాల కోసం ఏం అడుగుతున్నాడు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం అడిగారు అంటున్నా. మేము ఉన్నప్పుడు అంటే ఏమి రాలేదంట. వీళ్ళు శంకుస్థాపన చేసిన బల్క్ డ్రగ్ పార్క్ ఎవరు వచ్చినప్పుడు వచ్చింది? వీళ్ళు శంకుస్థాపన చేసిన ఎన్టీపీసీ ఎవరి హయాంలో తీసుకొని వచ్చారు? వీటన్ని రైల్వే జోన్కి భూసేకరణ ఎవరి హయాంలో అయింది? ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరగలేదా? ఇంకా ఎన్నాళ్ళు బూచిగా చూపిస్తారు? ఇప్పుడు మీరు 11 నెలల కాలంలో 1,55,000 కోట్ల అప్పులు తీసుకొని వచ్చారు. నిన్న కూడా 7,000 కోట్లు. మోడీ వచ్చిన రోజు 7,000 కోట్లకు అప్పుకెళ్లారండి. మోడీ గారు బహిరంగ సభ జరుగుతున్న రోజు 7,000 కోట్ల అప్పుకెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఎంత గొప్ప ప్రభుత్వం నడుపుతారు చూడండి. మరి వీటన్నిటికీ నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఇది ప్రజా రాజధాని ఎట్లా అయింది, ఎలా అమరావతిని డెవలప్ చేస్తారు? అప్పులు తీసుకుని అంటే ఏంటి ఇప్పుడు ప్రజా రాజధాని కాదు, ఇది కార్పొరేట్ రాజధాని కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచినా సరే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదా? అంటే ఇది ప్రజా రాజధాని కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాలేదంటారా? ఎందుకు అటెండ్ కాలేదు? జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపు వెళ్ళింది కదా. మరి కాదు కదా, ఇప్పుడు నాకు మీకు ఫ్రెండ్షిప్ ఉంది. ఎందుకంటే ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళలో నేను కృష్ణానీల్ గారితో మాట్లాడతా, మీతో మాట్లాడతా. వాళ్ళిద్దరితో అయితే నాకు టీవీ డిబేట్ లో తప్ప పరిచయం లేదు. నేను కృష్ణానీల్ గారిని మా ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి కనీసం ఫోన్ చేయకుండా మా ఇంటి వాచ్మెన్ చేత ఇన్విటేషన్ పంపించాను అనుకోండి, ఆయన వస్తాడా? ఇంకోసారి నా మొహం కూడా చూస్తాడా? లేదు, రాజుగారు నాకు పరిచయం ఉంది, రాజుగారు నేను రాలేకపోతున్నాను, ఇదిగో పలానా మా మంత్రి వస్తున్నాడు, మీరు రావాలండి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసింది విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారే కదా, ఉన్నది ఒకళ్ళే మాజీ ముఖ్యమంత్రి కదా అని చెప్పి కనీసం మంత్రుల కమిటీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఇన్విటేషన్ ఇచ్చారా? ఎవడో దారిని పోయినటువంటి ఒక ఎంప్లాయీని తీసుకొని వచ్చి ఆ ఎంప్లాయీతో ఇన్విటేషన్ పంపించి నువ్వు రా అంటే మీరు వస్తారా రాజు గారు? కనీసం మీ ఇంట్లో ఫంక్షన్ కూడా రారు కదా. ఏది నేను డ్రైవర్ తోనో లేకపోతే వాచ్మెన్ తోనో పంపించాను అనుకోండి, లేకపోతే మా ఆఫీస్ లో పనిచేసే ఎవరు అటెండర్ తో పంపించాను అనుకోండి ఇన్విటేషన్, మీరు వస్తారా? చిరంజీవి గారికి ఏ హోదాలో వెళ్ళి ఇచ్చారు? మరి బాగా అద్భుతంగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా వెళ్తే ఎందుకు రాలా చిరంజీవి గారు? సో పిలిచేటటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పిలిచాము రాలేదని చెప్పి దీని మీద కూడా ఒక గగ్గోలు పెట్టాలి, దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లాలి, విషం జిమ్మాలనేటటువంటి టార్గెట్ తో ఏదో పంపించాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ దగ్గరకి జగన్మోహన్ రెడ్డి గారి పిఏకి వెళ్ళి ఇచ్చొచ్చారు. ఒక మనిషి వచ్చాడు ఆ రోజు సింహాచలంలో, ఏదైతే ఆ 7 చనిపోయినటువంటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినటువంటి రోజు, ఆ రోజే వచ్చి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి పిఏకి వెళ్ళి ఇచ్చారు ఇన్విటేషన్. ఇస్తే ఎట్లా వస్తారు? రెండోది, మేము ఆ రోజు కూడా రాజధాని అన్నప్పుడు ఒకటే స్టాండ్, ఈ రోజు కూడా అదే మాట మీద మాట్లాడుతున్నాం. సార్ 3 పంటలు పండేటటువంటి భూముల్ని నాశనం చేయొద్దు అని ఆ రోజు చెప్పాం. అది ఒక రియల్ ఎస్టేట్ రాజధాని తప్ప ప్రజా రాజధాని కాదని ఆ రోజు కూడా ఇన్విటేషన్ మాకు వాళ్ళు ఎవరో మంత్రులు ఒకళ్ళిద్దరు వచ్చి అప్పుడు ఇచ్చినప్పుడు కూడా మేము ఎందుకు రావట్లేదు అనేది క్లియర్ గా చెప్పాం. ఈ రోజు కూడా చెబుతున్నాం. మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూములు తీసుకుంటున్నారు. ఇది నిజంగా